let us invite all nutrition owners. Nutrition club owners అందరూ ఇక్కడ ఉన్నారా? Okay. స్టేజ్లో ఉండండి. వీళ్ళ క్లబ్ లో కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళ క్లబ్ లో కోచెస్ వచ్చేసారు. ఫస్ట్ మీ క్లబ్ లో కోచెస్ పిల్లలు, మీ క్లబ్ లో కోచెస్ పిల్లలు, మన క్లబ్ లో కోచెస్ అందరు పెట్టాలి. ప్లీజ్ కమ్ హియర్ రండి, ఇక్కడికి వచ్చేసేయండి. కోచెస్ అందరూ ఇక్కడ మంచిగా మార్క్స్ వస్తే టీచర్ ప్రమోషన్స్ వస్తాయి. మీకు కనుక పెద్ద కోపం ఉంటే కనుక రోజు రాత్రి కూడా బిర్యానీ తినండి. వీళ్ళు చాలా మంచి కోచెస్ అంటే కనుక వీళ్ళు చెప్పినట్టుగా యాసిడ్స్ తగ్గి హ్యాపీగా హెల్తీగా ఉండండి. ఓకేనా? సో వెరీ గుడ్. అయితే ఒకసారి ఫోటో ఇంకా మనకి వెళ్ళే లోపు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. సీజన్ 30కి రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ప్లేస్మెంట్ పోయిందా బాడీ ఫ్యాట్ 38.5 అంటే 39 ఉండేది అరౌండ్, ఇప్పుడు 20. విజువల్ ఫ్యాట్ 16 ఉండేది, 16 ఉండేది, ఇప్పుడు 9. ఇది నాకు చాలా ఇష్టం, కానీ చెప్పాలంటే కొంచెం అనీజీగా ఉంది, కానీ తప్పదు ఎందుకంటే మారిపోయింది కదా. 58 58 సంవత్సరాలు. ఏంటి 58 అలవాట్లో పొరపాటా? 58 సంవత్సరాలు ఉండేది బిఫోర్, ఇప్పుడు నా ఎగ్జాక్ట్ ఏజ్ ఎంతైతే ఉందో అంత 37. లాస్ట్ బట్ నాట్ మజిల్, ఇది బంగారంతో సమానం. అప్పుడు 23 ఉండేది, ఇప్పుడు 33.5. తెలిసిన చెప్తున్నారు ఆల్రెడీ. ఎంత తగ్గుతారు? 8 నెలలు కఠోర దీక్ష అంటే చెప్పాల్సిన పనేలే. ఎండం మానేయటం, పరిగెత్తడం, సినిమా పాటలు పెట్టుకోవడం, షూస్ కొత్తగా కొనుక్కోవడం, టైట్ చేయడం, లేసి ఇట్లా రకరకాల టీ షర్ట్లు. రైస్ మానేయాలి అంతే కదా. చపాతీ తినొచ్చు కదా. చపాతీ 8 తినాలి ఎవరో చెప్పలా. అందుకని 8, 9, 10 రీప్లేస్. చాలా కష్టంగా చేశాను కానీ కూడా. మిస్సెస్ జోష్నా గారు మధుసూదన్ గారు
కాంబినేషన్. విజరల్ ఫ్యాట్ ఇందాక నేను చెప్పాను కదా, విజరల్ ఫ్యాట్ ఉండడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటే కాదు, ఆర్గన్స్ అన్నీ కూడా చూడండి. హెల్దీ హార్ట్కి ఒబేసి అంటే మనం విజరల్ ఫ్యాట్ పెరిగినప్పుడు వచ్చే హార్ట్ ఇటువైపు ఉన్నది హెల్దీ అండ్ హెల్దీ ఫ్యాట్తో ఉంది. సో ఇట్లా అవుతున్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి అంటే, ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే సైలెంట్ కిల్లర్తో సమానం ఉంది. సో మనం దాన్ని పట్టించుకోం, పొట్టే కదా అన్నట్టు ఉంటుంది. కానీ దాని లోపల విజరల్ ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే ఆర్గన్స్ అన్ని పాడైపోతూ వస్తాయి, అంటే డ్యామేజ్. మెయిన్ కేటగిరీ goes to అనిల్ కుమార్ శర్మ. వాళ్ళకు All the best. And main category Mr. బాలగంగాధర్. సార్ వాళ్ళ కోచెస్ కూడా వచ్చేసారు ఫాస్ట్గా. Main category goes to Kalyan garu. Hey, coaches. రాజమండ్రి రాఘవంజరి మాయమ్మ పేరు తలవనోడు నేను వేసిరి రకాల ప్రేమని ఏకచ్చ కడితెర నేను వచ్చి 2 months అవుతుంది. 1 month లో ఏమీ తగ్గలేదనే బాధ ఉండే. బీటీకి వస్తే ఖచ్చితంగా తగ్గుతాం అన్నారు. ఇక్కడ తగ్గని అక్కడేం తగ్గుతామని అనుకునేదని, ఏదో అలా చెప్తున్నాడు అక్కడికి రావడానికని అనుకునేదని. ఇక్కడికి వచ్చిన వారంగా నేను కేజీనర తగ్గాను. జస్ట్ వారంగా ఇక్కడ కట్టేసి ఫస్ట్ సీజన్ వెయిట్ చేసి వెళ్ళిన నెక్స్ట్ సాటర్డేకి 1.5 తగ్గాను. కానీ సేమ్ రిజల్ట్. కానీ ఏం చేశానన్నది కూడా నాకు తెలీదు. అంటే సీక్రెట్ తెలియలేదు ఏంటి బీటీపీకి దానికి లేకపోవడానికి రీజన్ సీక్రెట్. ఇప్పుడు ఎవరైనా క్లబ్ లో కొత్తగా వస్తే మాత్రము మీరు బీటీలో రాకపోతే అసలు 1 కిలో కూడా తగ్గరు. బీటీకి వస్తేనే ఎక్కువ తగ్గుతారని ఎక్స్పీరియన్స్. సో బీటీపీ లేకపోతే తగ్గం అసలు. 1 month వేస్ట్ చేశానని అనుకుంటున్నాను నేనైతే. సూపర్. సో నిజంగా బీటీపీలో ఉండడానికి లేకపోవడానికి ఏంటో తెలుసా రీజన్?
మీకు వచ్చేసి కూడా చెప్పుకుంటారు కదా. ఇంక ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉందా? ఉండే ఉంటుంది సైలెంట్గా. అబ్బా నేను 2 kgs రాశాను, నేను 2 kgs రాశాను అని చెప్తూ ఉంటారు, కానీ నేను అప్పుడు అంత పట్టించుకోలేదు. ఎట్లా అంటే అసలు ఎంత ఎక్కువ ఉంటుంది సార్ నాకు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పా కదా, మెటబాలిక్ కేస్ కంటే తక్కువ ఏజ్ లా కనపడుతుంది చూడటానికి. మరి ఎంత తగ్గింది ఒకసారి 54 ఉన్నాను. యాక్చువల్ ఏజ్ ఎంత సార్? అదే 41. నా అడ్వాన్స్ కావాలా నా ఏజ్ కావాలా? చెప్పండి. 41. 41 ఒరిజినల్ ఏజ్ కూడా కొంచెం ఆడవాళ్ళ ఇన్కమ్ మొదలు ఏదో ఆడుకోవడం. తర్వాత సీక్రెట్ మేడం నేను కనుక్కుంటాను సార్. చెప్తే ఓకే సూపర్. నిజంగా ఏజ్ అంత తగ్గినందుకు కాదు ఎట్లా చాలా 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 హ్యాపీ ఉంది. ఫస్ట్ ఇది నా సెకండ్ బిఎంఐ. ఫస్ట్ బిఎంలోనే బిఎంఐలో సారీ ఫస్ట్ బీటీపీలోనే నేను నార్మల్ తెచ్చుకున్నాను. అన్నీ కూడా ఒక ఫ్యాట్ ఒక తగ్గాలి, మజిల్ పెరగాలి. మజిల్ ఇప్పుడు ప్రెసెంట్ 30 పాయింట్ సంథింగ్ ఉంది, ఫ్యాట్ 24 ఉంది. రెస్ట్ ఆఫ్ థింగ్స్ మెజర్ ఫ్యాట్ చెప్పారు కదా 6.5, 14 ఉండేది, అది 6.5 వచ్చింది. 6.5 9 వరకు ఉండదు. 6.5 ఇప్పుడు బిఎంఐ 20.9లో ఉన్నాను రైట్ నో. 2 బీటీపీలోనే. ఫస్ట్ బీటీలో అన్నీ నార్మల్, సెకండ్ బీటీలో ఆల్మోస్ట్ మా సెంటర్కి వచ్చారు అన్నీ కూడా. విత్ కోచెస్ ఫస్ట్ Boys and girls, put your shoes on. Right. Hey! కండక్టర్ స్వామి వేసుకోండిరా. నాకు పడ్డాను అనమాట. అప్పుడు లెక్చరర్గా చేస్తూ రిటైర్ అయ్యాను. ఏజెన్సీ ఏరియాలో ఉండే, ఇంకా ఏజ్ కూడా ఇదైపోయింది. తర్వాత ఎప్పుడైతే మరి మా పాప ద్వారానే మేడం పరిచయం అయ్యారు, సంతోషి మేడం మా కోచ్. ఫస్ట్గా ఆవిడకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. తర్వాత ఫ్యామిలీ మొత్తం వచ్చామన్నమాట. ఒకరోజు మేడం ఇన్వైట్ చేసినప్పుడు మా మనవరాలు కూడా షేక్ తాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళే కలిపేసి ఇస్తారు మాకు నైట్ టైం. ఇంకా ఎనర్జీ అనమాట. ఫస్ట్ డేనే షేక్ తాగి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది. తర్వాత స్కిన్ గ్లో వచ్చింది, పెయిన్ తగ్గింది. ఈ భుజాలు కూడా ఇది వరకు మరి వంగిపోయి ఉండేదాన్ని, చాలా వరకు కవర్ అయింది. తర్వాత థైరాయిడ్తో గొంతంతా బాగా ఇదిగా ఉండేదన్నమాట. థైరాయిడ్ కూడా ఫ్రీ అయింది. అయితే టెస్ట్కి ఇంకా వెళ్ళలేదు. షుగర్ కూడా ఉంది నాకు. షుగర్ కూడా తగ్గినట్టే నాకు తేలిగ్గా అనిపిస్తుంది. కొద్దిగా ఇలా ఎలా ఉండేవారు, ఇప్పుడు కలపాలని కొన్ని మాట పడుతున్నారు. మా కోచ్ ఎందుకు సార్ అంటే ఎందుకు ఎమోషనల్ అనిపించింది? సంతోషం. చూడ అంత బాగా సంతోషం ఎక్కువైపోయింది. సార్ నిజంగా ఏదో ఒక రూపంలో మనకి దేవుడికి మనం చేసిన ప్రార్థనలు కానీ ఏదైతే రిక్వెస్ట్ చేస్తామో అవన్నీ ఎవరో ఒకరి ద్వారా డైరెక్ట్గా దేవుడు రాదు కదా, ఒక మనిషి ద్వారా మనకి ఇన్విటేషన్ అందుతుంది ఏదో ఒక రకంగా. సో ఈరోజు ఒక కోచ్ ద్వారా వాళ్ళకి చూడండి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఆనందంగా ఉందో. మనవరాలతో ఆడుకునే స్టేజ్ ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారంటే చూడండి మరి ఎంత ఎంజాయ్ చేస్తారు. రియల్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా మోర్ మన రిజల్ట్స్ తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్.
నిజంగా ఇది వరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అసలు ఎక్కువ హాస్పిటల్స్ అసలు మా లైఫ్ అంతా అలాగే ఉండేది. మమ్మీ విషయంలో బాగా టెన్షన్ ఎక్కువ. డాడీకి మొన్నటి హెర్బల్ లైఫ్ ముందు వరకు కూడా అంటే డాడీకి హార్ట్ ప్రాబ్లమ్, షుగర్ అవన్నీ ఉన్నాయి. మమ్మీకి పెద్దగా అంత ఉండదు, కానీ తన లైఫ్ వే ఆఫ్ ఇదిని బట్టి ఎక్కువ టెన్షన్ పడి నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నీకేదో ప్రాబ్లం ఉంది అది దాన్ని బాగా టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళు. 1 month నుంచి అసలు హాస్పిటల్ అన్న మాట లేదు, ఆ టెన్షన్ లేదు డాడీకి. అంటే చాలా మమ్మీ విషయంలో చాలా అసలు అంటే చాలా ప్రాబ్లమ్స్, ఆల్మోస్ట్ డెత్ వరకు వెళ్ళి వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయన్నమాట. డెంగ్యూ వచ్చింది ఒకసారి, ఇంకా చాలా అంటే ఏజెన్సీలో వర్క్ చేయడం వల్ల ఇవన్నీ చాలా ఫేస్ చేశారు. నేను ఒక్కదాన్ని అయినా నా కోర్స్ ఫేస్ చేసి ఆ ఏజెన్సీస్లో పాముల మధ్య, హెల్త్ ఇష్యూస్ మధ్య ఇప్పుడు వచ్చాక ఒక 2 years అవుతుంది, కానీ ఈ 1 month నుంచి మాత్రం అసలు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు నేను కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా కోచెస్ కూడా చాలా రుణపడుతున్నాను. థ్యాంక్ యూ. అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎలా చూసేవారు అంటే పోకరి సినిమాలో బ్రహ్మానందం ఆలయం చీర తీసుకుంటుండే అడుకోవడానికి చేయాలి అలా చూస్తుండే మేడం పక్కకి వెళ్ళి. ఇప్పుడు ఎలా చూస్తున్నారు అంటే మిర్చి సినిమాలో ప్రభాస్ కాళ్ళకి లేదని అనుష్క అంటారు కదా, ఏమున్నాడా బాబు అని. అందుకే టైం కూడా వచ్చేసింది. సో మజిల్ గెయిన్ అవడానికి అంటే మీరు తీసుకున్న కేర్ ఏంటి? మెయిన్ ఫ్యాట్ లాస్ అవ్వడం, మళ్ళీ లైఫ్ చాలా మంది ఇక్కడికి వచ్చేది వెయిట్ లాస్ కావడానికి, కానీ బయట టాక్ ఏంటంటే వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి పెడతారు. కానీ వెయిట్ లాస్ అయిన తర్వాత మజిల్ గెయిన్ చేయండి, మళ్ళీ తిరిగి వెయిట్ గెయిన్ కాదు, లాస్ కూడా కాదు. ఎలా ఉన్న బాడీ అలా ఫిట్గా ఉంటుంది. మెయిన్ అందుకే నేను దాని మీద ఫోకస్ చేసిన. మజిల్ మామూలుగా మన అందరికీ మేల్కి 36 ఉండాలి, ఫీమేల్కి 28 ఉండాలి, బట్ నాకు మాత్రం 46, 45 ఉండాలి. బాహుబలి సినిమాలో ప్రభాస్ నిజానికి అంటే నేనైతే ఖచ్చితంగా చెప్తాను, బరువును కాదు నేను తగ్గింది, నా సెకండ్ లైఫ్ మళ్ళీ నేను లైఫ్ తిరిగి తెచ్చుకోవాలి నేను చెప్తాను. ఏంటంటే నేను తగ్గిన బరువు 15 kg లేదా 3 నెలల్లో తగ్గిన బరువు, కానీ నా లైఫ్ మొత్తం నేను రివర్స్ తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఆ మధ్యలో చైర్స్ తీసేస్తే అలా నడుచుకుంటూ వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకేనా? నేమ్స్ అక్కడ వస్తూ ఉంటాయి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఒక్కసారి అట్లా నిలబడండి. అట్లా సెంటర్లో నుంచి ఇటువైపు నుండి వచ్చేసేయండి, అందరూ ఇటువైపు నుండి వచ్చేసేయండి. ఓకే, టాప్ 10 to 1 ఫీమేల్ కేటగిరీ టాప్ 10 ఎల్ దుర్గా గారు, నాగలక్ష్మి, జ్యోతి, సంతోష్, సుకన్య, సంతోషి గారు అండ్ జీ సుకన్య గారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రెడీగా ఉన్నారు. స్టేజ్ ఇటువైపు వచ్చేసేయండి వీళ్ళంతా. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కోచెస్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరూ. మణి, బి లలిత అండ్ రమ్య. జ్యోతి అండ్ నెక్స్ట్ సంతోషి గారు ఆ పక్క నుంచోండి, అంటే అటు నుంచి ఇట్లా ఫ్లో. అండ్ నెక్స్ట్ సుకన్య గారు ఆ పక్క నుంచోండి. అండ్ నెక్స్ట్ అంకిత అండ్ అఫ్జల్ మిసా, మణి గారు. సూపర్. సో ఒక్కసారి చూడండి, స్టేజ్ మీద ఎంతమంది ఇట్లా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక్కొక్కరు టాప్ 10 అలా ఫ్రెండ్కి వచ్చేసేయండి, వాళ్ళ కోచెస్తో సహా టాప్ 10 వచ్చేసేయండి. ఫస్ట్ ప్రేమ్. అది డీజే తగ్గినా మీరు అనుకోండి.
ఇప్పటి వరకు ఎంత బరువు తగ్గారు? 3 kgs. సూపర్. టోటల్ ఇప్పటి వరకు. ఓకే, నెక్స్ట్. ఎంత? 6 kgs. వావ్, సూపర్. నెక్స్ట్. 5 kgs. టోటల్ అంటే ఈ ఒక్క సీజన్ కాదు, ఇప్పుడు వరకు టోటల్ 15 kgs. 11 kgs. 9 kgs. 14 kgs. 11 kg. 15. 8 kgs. వావ్, సూపర్. సో నిజంగా నాకు ఎనర్జీ బాగా పెరిగింది అన్నవాళ్ళు ఎవరు మీరు? మల్టీవిటమిన్స్ ఇలా సప్లిమెంట్స్ వాడుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓ సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఎలా ఉందండి, కాలేజ్ అయిపోయి లాస్ట్లో ఏముంటుందని అవార్డ్స్ సెరమనీ లాగా అందరం మెడల్ స్లాషెస్ ఎంత బాగా మెచ్చుకుంటున్నారు కదా. సో ఎంతమంది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న వాళ్ళు ఎవరున్నారు? వేరే వాళ్ళకి వస్తే హ్యాపీనా? సూపర్. అదే బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఓకే. సో ఇంకా ఉన్నాయా? వాడికి మంచి బాత్రూమ్ అని బయట ఓకే సరే, లేదా 2 నిమిషాలు ఆగిపోతే దిగేస్తాం. సరే, ఓకే. ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అందరం కూడా, సో అట్లీస్ట్ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు దీన్ని గ్యారెంటీ మీరు అర్థం చేసుకోండి. సార్ ఒక ఫ్యామిలీ బాగుండాలని, ఫ్యామిలీలో అందరూ బాగుండాలి, ఎవరో ఒకరు బాగుంటే చాలా బాగుండాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరం ఇంట్లో ఉంటాం, మన కాలంలో మనం నిలబడాలంటే మనీ మాత్రమే. కానీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు వచ్చేయాల్సిన అవసరం లేదు. ఒక మనిషి పని చేస్తే చాలు, ఆ మనీతో ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు మనకున్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి, అవునా కదా? కానీ బాగా ఏంటి, మీరు దాంట్లో ఎందుకు చేస్తున్నారు? మా కోచెస్, మేము అంటే మా కోచెస్ అందరం కలిసి పర్పస్ అర్థం చేసుకోండి క్లియర్గా. మార్క్యూస్ గారికి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ అమ్మగారు ఓవర్ వెయిట్ అయ్యి చనిపోయారు, తనకులాగా ఎవరు జరగకూడదని స్టార్ట్ చేశారు. చేయడం వల్ల వాళ్ళ మదర్ తిరిగి వచ్చారు, కానీ చాలా హ్యాపీగా ఉన్నారు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? సో లక్కీ కదా మనం. మరి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలా వద్దా? లేకపోతే జరగదు, ఈ షేక్స్ చేసిన వాళ్ళు లేకపోతే జరగదు. నిజంగా ఈరోజు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రామరాజు, సో ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. యు డిడ్ గ్రేట్ జాబ్. సో మీకు క్లాస్ చేద్దాం. తింతో పాటు కోఆర్డినేషన్గా షేక్ ఎలా ఉంది బై ది వే? సూపర్. మీరు చెప్పడం బాగానే ఉంది. ల్యాబ్లో టెస్టులు చేసినట్టు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినట్టు నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యానమ్మా. ఎందుకంటే 2-3 ఎక్స్పెరిమెంట్ 4వ స్టేజ్కి మీ దగ్గర షేక్ వచ్చింది. వాళ్ళు వింటూనే చాలా బాగుందా లేదా? బాగుందా? నచ్చిందా? వెరీ గుడ్. థ్యాంక్స్ చెప్పండి, లేకపోతే మళ్ళీ మన కడుపులు సూపర్. అండ్ ఎవరెవరు థ్యాంక్స్ చెప్తున్నాడు ఒకసారి గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వెరీ గుడ్. అయితే అందరికీ షేక్స్ వచ్చేసినాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాక్ టు ఎంసీ. ఫైనల్ కూడా గుర్తుపెట్టుకొని మనం ఎలా తగ్గాలి? ఇన్స్పైర్ అవ్వాలి, ఇన్స్పైర్ చేయగలగాలి ఫ్యామిలీ మొత్తం. కానీ బొమ్మలాగా తయారైపోయి ఏంటి ఏసి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏంటి అన్నట్టు ఉన్నారు. రెడీ? మీరు మీ కోచెస్ ఒకసారి వెళ్తూ షేక్ అని థ్యాంక్స్ చెప్పేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ చెప్పాలండి. బ్యాక్ టు ఎంసీ. కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.